నమస్తే అండి. నా పేరు పెనుగుల బాలకృష్ణ. మాది తిరుమలపాలెం గ్రామం. నా భార్య పేరు పెనుగుల సురేఖ అండి. 7 నెలలు కంప్లీట్ అయ్యి ఒక 4 రోజులు గడిచి 8 నెలలకి ఎంటర్ అయిందండి. 8 నెలలు ఎంటర్ అయిన తర్వాత మేము హాస్పిటల్‌కి అసలు పేషెంట్ ఎలాగుందో చెక్ చేసుకోవడానికి రాజమండ్రి మ్యాగ్నా హాస్పిటల్‌కి వచ్చామండి. అక్కడున్న రిపోర్ట్స్‌ని బట్టి మా మిసెస్‌కున్న సివియర్ కండిషన్స్ కొన్ని చెప్పారండి. బీపీ అని, కొన్ని ప్లేట్లెట్స్ పడిపోవడం, చాలా విషయాలు సివియర్‌గా చెప్పారండి. మాకేం చేయాలో తెలియక చాలా హాస్పిటల్స్ అన్నీ మేము ఎక్కడైతే జాయిన్ చేసుకుంటారో, ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుద్దని చెప్పేసి మేము తిరగడం జరిగిందండి. కానీ ఎవరు కూడా దానికి స్పందించలేదండి. ఎవరికి వాళ్ళు మా వల్ల కాదు, మేము చేయలేమని చెప్పేసని అనడంతో మళ్ళీ తిరిగి అదే మ్యాగ్నా హాస్పిటల్‌లో ఉన్న సర్జన్ డాక్టర్ అహల్య మేడం గారిని సంప్రదించడం జరిగిందండి. ఆవిడ ఒక ధైర్య సాహసంతో ఆవిడ ముందుకొచ్చి తర్వాత మనకి దానాపేటలో ఉన్న ఆర్‌కే రెస్టారెంట్ నుంచి ఒక టిప్సీ టాప్సీ పక్కన ఉన్న గంగా హాస్పిటల్‌కి ప్రిఫర్ చేశారండి. ఇక్కడున్న దివ్య మేడం గారు అండ్ మన అహల్య మేడం గారు వీళ్ళిద్దరూ కూడా మీ భార్యకి ఏం అవ్వదు, పూర్తి బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పి మాకు చాలా భరోసా ఇచ్చారండి. ఒకవేళ ఏది జరిగినా గానీ మేము దానికి కూడా పూర్తి బాధ్యత మేము వస్తామని చెప్పి కూడా మేము మేడం గారు వాళ్ళిద్దరికి కూడా మేము సపోర్ట్ చేశామండి. మాకు కావాల్సింది భార్యని కోరుకున్నాము, కానీ తీరా చూస్తే మాకున్న వాళ్ళిచ్చిన అదృష్టం గిఫ్ట్ ఏంటంటే భార్యతో పాటు నాకు క్షేమంగా కొడుకుని కూడా ఇచ్చారండి వాళ్ళు. అంటే సురక్షితంగా ఇద్దరిని కూడా డెలివరీ చేసి నాకు అప్పచెప్పడం జరిగింది. అలాగే నా భార్యకి ఈ 24వ తారీఖున సర్జరీ జరిగిన మా మిసెస్‌ని 24వ తారీఖు సాయంత్రమే ఒక ఆపరేషన్ చేసిన ఒక ఆడ మనిషిని సాయంత్రమే వీళ్ళని నడిపించి 25వ తారీఖు పొద్దుటే కూడా వీళ్ళు చాలా ట్రీట్మెంట్ అంటే మెడిసిను ఒకవేళ ఇక్కడ అమౌంట్ అనేది మనం పక్కన పెట్టుకుంటే గనక వీళ్ళిచ్చే ట్రీట్మెంట్ అనేది చూసుకుంటే గనక మనం ఇక్కడికి తీసుకెళ్తే మన భార్య గాని, మన తోబుట్టు గాని ఒక ఆడపిల్ల సురక్షితంగా పుట్టింటికెళ్ళి అత్తింటికి ఎలాగైతే వస్తదో అన్న ధీమా మనకిక్కడ నాకైతే నమ్మకం కలిగిందండి. సో, నాకొచ్చిన అనుభవం ఏంటిదనంటండి 2 ఆపరేషన్‌లు. ఇప్పుడు నాకు సెకండు బాబండి. ఫస్టు బాబు కూడా మాకు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి కూడా మన హైల మేడం గారే. ఇంక మేము ఆశలు వదిలేసుకున్న ప్రాణంలో ఆ సమయంలో కూడా ఆవిడ చూపించిన చొరవ, ఆవిడ ప్రేమ కూడా మాకు ఆవిడ మీద నమ్మకంతోనే మేమున్నాము. ఆవిడ దివ్య మేడం గారితో ఉన్న నమ్మకంతో, వీళ్ళిద్దరూ నమ్మకంతో కలిపి మాకిచ్చిన ఈరోజు భార్యని, నా కొడుకుని నాకు అప్పచెప్పిన విధానం నేను జీవితాంతం మర్చిపోలేనండి. డబ్బు సంపాదించుకోవచ్చు తప్ప గానీ, ఇటువంటి హాస్పిటల్ ఉంది అనేది నాకు తెలీదు. ఇది ఒకవేళ నేను ఇప్పుడు ఎవరినో మీకు చెప్పాలనో, లేదంటే మీరిక్కడ రావాలనో ఇది ప్రమోషన్ కాదండి. నాకు జరిగిన సంతోషకరమైన విషయం మీ ఇంట్లోను కూడా జరగాలి. మీ ఇంట్లో ఆడపిల్ల కూడా ఇంతే క్షేమంగా నేను ఎలాగైతే నా భార్యని తీసుకెళ్తున్నానో, మీ ఇంట్లో ఆడపిల్ల అంటే నా తోబుట్టు కూడా ఇలాగే ఎళ్ళాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. ఇక్కడ ప్రతీది కూడానండి పిన్ టు పిన్ అంటే ఫర్ సపోజ్ నాలుగో వార్డ్‌లో మా మిసెస్ ఒక్కరే ఉన్నా కానీ, ఒక్క మనిషి కోసం ఒక సీనియర్ డాక్టర్‌ని, నలుగురు నర్సింగ్‌ని, ఒక ఆయాని రాత్రంతా కూడా పెట్టి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా అరుదైన విషయం అండి. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గంగా హాస్పిటల్ గాని, ఇక్కడ ప్రిఫర్ చేసిన మేఘనా హాస్పిటల్‌కి సంబంధించిన అహల్య మేడం గారికి గాని, ఇక్కడ గంగా హాస్పిటల్ దివ్య మేడం గారికి గాని, వీళ్ళిద్దరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. సో, మీకేదైనా గాని ప్రసూతి విషయంలో లేదంటే గర్భం దాల్చిన తర్వాత గాని, మీకేదైనా సలహాలు, సందేహాలు ఉంటే గనక మీరు ఒకసారి సంప్రదించి ఇక్కడ ఉండడంతో ఇక్కడ ఏమవుతుందనంటే అండి, మీకు ఒక ఆడపిల్ల పుట్టింటికెళ్ళి అత్తింటికొచ్చినంత సుఖంగా ఉంటదని అయితే భరోసా ఇవ్వగలను. సో, నన్ను మాత్రం నమ్మండి. ఇది ప్రమోషన్ గాదు. ఇది నా ఎక్స్‌పీరియన్స్ మాత్రమే. నా ఎక్స్‌పీరియన్స్ మీతో చెప్పుకుంటున్నాను అందరికి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఆల్.